నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీకి హాజరు కావట్లేదు. తన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా కంటిన్యూ అవ్వడానికి అర్హత లేదు అని లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ. ఈ లీగల్ నోటీస్ కంటెంట్ ఏంటంటే, మీరు ఎన్నికైన దగ్గర నుంచి మీ డ్యూటీలు సరిగ్గా చేయట్లేదు, అపోజిషన్ లీడర్గా సరిగ్గా ప్రశ్నించట్లేదు, కాబట్టి మీరు అసెంబ్లీలో కంటిన్యూ అయ్యే అర్హత మీరు కోల్పోయారు, కాబట్టి మీరు రాజీనామా చేయాలి అని సదరు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ ఈ లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. స్పీడ్ పోస్టులను ఈమెయిల్ ద్వారా అసెంబ్లీకి హాజరుగాని కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయపాల్ గారు కోరడం జరిగింది. ఈ లీగల్ నోటీస్ ద్వారా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్ గారు సభలో కొనసాగే అర్హత లేదని ఈ నోటీసులో వెల్లడించడం జరిగింది.